వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎందుకు దూరం అవుతున్నారు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్న జగన్ పెత్తనం మాత్రం ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో ఉంచారా? తాజాగా జగన్కు జలక్ ఇచ్చిన జంగా కృష్ణమూర్తి ఆవేదన వెనుక కారణం ఏంటి? సీఎం జగన్ పాడిందే పాట అన్నట్లుగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ప్రసంగాలు చేస్తుంటారు. అయితే ఆయన చెబుతుంది వేరు, రియాలిటీలో జరుగుతుంది వేరు. ఎందుకంటే వరుసగా వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు దూరమవుతున్నారు. ఒకవైపు బడుగు బలహీన వర్గాల నేతలు వైసీపీని వీడుతుండగా, ఇంకోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్కు టాటా చెప్పేస్తున్నారు. తాజాగా బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సంచలన వీడియో రిలీజ్ చేశారు. వైసీపీకి చెందిన సీనియర్ బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి వైసీపీకి ఝలక్ ఇచ్చారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కృష్ణమూర్తి జగన్ వెంట నడుస్తున్నారు. 2014 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి ఓడిపోయారు. 2019లో మాత్రం జగన్ కృష్ణమూర్తిని తప్పించి కాసు మహేష్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కృష్ణమూర్తికి అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయినా కృష్ణమూర్తి సంతృప్తిగా లేరు. గురజాల నుంచి పోటీకి సన్నద్ధమయ్యారు. కానీ జగన్ మాత్రం కాసు మహేష్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో జంగా కృష్ణమూర్తి జగన్కు బిగ్ షాక్ ఇచ్చారు. జంగా కృష్ణమూర్తి బలమైన బీసీ నాయకుడు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరారు. వైసీపీలో బీసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గెలుపుకు కృషి చేశారు. రాజ్యసభతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో జంగా కృష్ణమూర్తి పేరు బలంగా వినిపించింది. కానీ చివరకు మొండి చేయి చూపేవారు. కొద్ది నెలల కిందటే ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. అయినా సరే గురజాల నియోజకవర్గంపై కృష్ణమూర్తి ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ కాసు మహేష్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. మరోవైపు గురజాల నియోజకవర్గంలో తనను అడుగడుగున అవమానించడంపై కృష్ణమూర్తి రగిలిపోయారు. ఇక టికెట్ దక్కదని తెలుసుకున్నాక వైసీపీలో ఉండడం భావ్యం కాదని ఒక నిర్ణయానికి వచ్చారు. వైవి టీటీడీ చైర్మన్ పదవీకాలం ముగిశాక జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ అవకాశమిస్తారని ప్రచారం జరిగింది. దాదాపు కృష్ణమూర్తి పేరు ఖరారైందని టాక్ నడిచింది. తనకు టీటీడీ పదవి ఇవ్వాలని కృష్ణమూర్తి సైతం సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. కానీ కృష్ణమూర్తి అభ్యర్థనను పట్టించుకోని జగన్ ఆ పదవిలో భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి మరింత కోపంతో రగిలిపోయిన కృష్ణమూర్తికి ఇటీవల గురజాల నియోజకవర్గం విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డికి లైన్ క్లియర్ చేశారు. దీంతో కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే జంగా కృష్ణమూర్తి విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్పే సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యిలాంటిదని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ప్రభుత్వం వైసీపీ నాయకులపై దుమ్మెత్తిపోశారు. దీంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప అధికారాలు లేవు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. బీసీ వర్గాలు వైసీపీకి దూరమవుతున్నాయి. ప్రోటోకాల్ పాటించట్లేదు. బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. సీఎం జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ మాటలే గాని వారి మనోగతం అర్థం చేసుకోవట్లేదు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారు అని విమర్శించారు. ఏపీలోని 139 బీసీ సామాజిక వర్గాలు
జగన్ను నమ్మాయని, కానీ జగన్ వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఏపీలోని 56 కార్పొరేషన్ చైర్మన్లను జగన్ కలవలేదన్న జంగా కృష్ణమూర్తి ఏ ఒక్క దానిలో కూడా నిధులు లేవని స్పష్టం చేశారు. జంగా వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహాసేన రాజేష్ నుండి జంగా కృష్ణమూర్తి వరకు వైసీపీని వీడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన వారే. మొత్తంగా చూస్తే తాను నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే జగన్కు దూరమవుతుండడం సంచలనంగా మారింది. చూడాలి మరి భవిష్యత్తులో వైసీపీకి ఇంకెన్ని షాకులు తగులుతాయన్నది.